దేవా, మీ ఘనమైన మహిమగల నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయగల సన్నిధిలో ఈ ప్రశస్తమైన ప్రాతకాల సమయమున నీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానంకై మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతకాలపు మేలులన్నీ మేము స్మరించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయుతముగా చేయమని ప్రభు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున చేరివచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాల వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక ఆశీర్వాదకరమైనటువంటి లెంటు కాలములో దేవాది దేవుడు మనలందరినీ ప్రవేశింపజేసిన విధానం కొరకై మనం దేవునికి ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఆయుధాలు ఉపయోగించే ప్రతివాడు, సపోజ్ కట్టెలు కొట్టడానికి ఉపయోగించే గొడ్డలి, దాన్ని అలాగే వాడుతూ ఉంటే కొద్ది రోజులకు అది మొద్దుబారిపోయి పనికి రాకుండా పోతుంది. చేపలు పట్టే జాలరి ఎప్పుడు వలను అలాగే చేపలు పట్టడానికి ఉపయోగిస్తూ వస్తే ఒకానొక రోజున వల నిండా సముద్రంలో ఉన్నటువంటి నాచు చెత్త చెదార్థంతోనే అది పెరుగుపోతుంది తప్ప చేపలు పట్టడానికి చోటు ఉండదు. కాబట్టి ప్రసంగి గ్రంథకర్త చెప్పినట్టుగా దేర్ ఈజ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండర్ హెవెన్. ఆకాశం కింద ఉన్నదానికి ప్రతిదానికి సమయము కలదు అని, ఏడ్చడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది, కట్టడానికి సమయం ఉంది, పడగొట్టడానికి సమయం ఉంది అని చెప్పినట్టుగా విశ్వాస యాత్రలో కూడా దేవుని కొరకు సాక్షులముగా జీవించడానికి సమయం ఉంది. యేసు పాదాల వద్ద మనం గడపడానికి సమయం ఉంది. చేపలు పట్టే జాలరి వలలు శుభ్రం చేసుకున్నట్టుగా అప్పుడు చేపలు పట్టే పని ఉండదు, కానీ వలలు శుభ్రం చేసే పని ఉంటుంది. అదే రీతిగా మనమందరం కూడా మరి ఈ సంవత్సరం అంతా 365 దినాలలో ఒక 40 దినాలు ప్రత్యేకంగా దేవుని కొరకు కేటాయించుకొని ఎక్కువ సమయం ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుడు మనకిచ్చిన దానిలో నుండి పేదలకు, అక్కరలో ఉన్న వారికి సహాయపడడం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనదిగా ఆదిమ సంఘం గుర్తించింది. కాబట్టి అప్పటి నుండి ఈనాటి వరకు కూడా ఈ 40 అనే సంఖ్య కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి 40 రోజుల జలప్రళయం, మోషే ప్రవక్త సీనాయి కొండ మీద 40 దినాలు ఆ రీతిగా 2-3 సార్లు ఉపవాసం ఉండి 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు గల వాటిని తీసుకొని రావడం. అదే రీతిగా ఏలియా ప్రవక్త కూడా ఒకసారి భోజనం చేసి 40 దినాల ప్రయాణం చేసి దేవుని కొండకు వెళ్ళడము. ఆ తదుపరి మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి తన పరిచర్యను ప్రారంభించడం, ఇవన్నీ సంఘం చాలా ప్రాముఖ్యమైనవిగా ఎంచుకొని మనము కూడా కొద్ది భాగం దేవునితో గడపడానికి ఇదొక ప్రాముఖ్యమైన సమయమని, తరుణమని ఎంచుకొని కేటాయించుకున్నవే ఈ లెంటు దినాలు. దేవుని వలన లెంటు అనగా మనము ప్రతిసారి వింటూనే వస్తూ ఉన్నాం. చిగిరించుట అని, బ్రద్దలగుట అని, ఒక నూతన స్థితిని, ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇలాంటి అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చుదానిగా లెంట్ అన్న పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. అయితే బిషప్ విక్టర్ ప్రేమ్ సాగర్ తండ్రి గారు, మోడరేటర్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, గతంలో పనిచేసిన తండ్రి గారు ఈ లెంట్ అన్న పదానికి ప్రాముఖ్యమైనటువంటి ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసర్గా ఆయన దేని నుండి దీన్ని తీసుకుంటాడంటే, హన్నా తన కుమారుణ్ణి దేవునికి సమర్పించను. హన్నా లెంట్ హర్ సన్ టు గాడ్.
హన్న తన కుమారుడైన సమూయేలును దేవునికి సమర్పించింది, ప్రతిష్ఠించింది. లెండ్ అన్నదానికి పాస్ట్ టెన్స్ లెంట్. కాబట్టి ఈ లెంట్ అనేది దేవునికి మనం సమర్పించుకునేవి. సంవత్సరం అంతా దేవుని నుండి మనం పొందుకుంటూ ఉంటాం. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటూ ఉంటాం. కొద్ది సమయమైనా దేవుని కొరకు మనం ఇచ్చేదాని గురించి ఆలోచన చేయడమే ఈ లెంట్ అన్న పదాన్ని మరి విక్టర్ ప్రేమ్సాగర్ తండ్రి గారు గుర్తు చేస్తారు. ఈ ఉదయకాలంలో ప్రవక్త అయినటువంటి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినట్లయితే, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. లెంట్ డెడికేట్. పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె కూడా అంతఃపురంలో నుంచి, గదిలో నుంచి రావాలి. పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. సియోనులో బాకా ఊదాలట. ప్రతిష్ఠిత దినం, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. ఇదొక వ్రత దినమని, జనులను సమకూర్చాలని, సమాజ కూటాన్ని ప్రతిష్ఠించాలని, పెద్దలను చిన్నవారిని, పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను కూడా తీసుకొని రావాలని, స్తన్యపానం చేసే బిడ్డల్ని కూడా తీసుకొని రావాలని, ముఖ్యంగా యాజకులు కన్నీళ్లు విడుచుచు దేవుణ్ణి వేడుకోవాలి అని అంటాడు. ఈరోజు ఉదయకాలమున మనం ధ్యానం చేసే అంశం ఏమిటంటే, లెంట్ ఏ హోలీ కాల్ టు బెండ్, మెండ్ అండ్ లెండ్. లెంట్ ఏ హోలీ కాల్ టు బెండ్, మెండ్ అండ్ లెండ్. ఏ హోలీ కాల్. బెండ్ అనగా మనల్ని మనము తగ్గించుకోవడం కన్నీళ్లతో, మెండ్ అనగా మనల్ని మనము సరి చేసుకోవడము, దేవుడు మన గాయాలు కట్టడం. లెండ్ అనగా మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకోవడం. ఇదొక హోలీ కాల్, పరిశుద్ధమైనటువంటి పిలుపు. ప్రేమైన వాళ్ళరా, బెండింగ్ అన్నదాన్ని మొట్టమొదట మనం ఆలోచన చేస్తే, ప్రవక్త అయిన యోవేలు 2వ అధ్యాయము 12వ వచనములో చెప్తున్న మాట, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా అన్లెస్ నౌ. మరి కొన్నిసార్లు కొద్దిగా సమస్యాత్మక వ్యక్తులతో మనం మాట్లాడుతూ ఉంటే ఏమంటామంటే, అరే బాబు ఇప్పుడైనా మారా నాయనా నువ్వు అంటారు. ఇప్పుడైనా అంటే మేము ఇన్ని రోజులు నేను భరించాం, ఇక భరించలేమరా బాబు, ఇప్పుడైనా మారు అని మనం చెప్తా ఉంటాం. దేవుడు కూడా ఇశ్రాయేలు జాతి యావత్తుతో అంటున్నాడు. న్యాచురల్ కలామిటీ, భయంకరంగా మిడతలు దాడి చేసి ఇశ్రాయేలు దేశంలో పంట లేకుండా 2-3 సంవత్సరాలు పంట నాశనం అయిపోతే దేవుని ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి వినాశనం, ఇలాంటి నష్టం దేశం మీదకి వస్తే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అప్పుడు యోవేలు ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటున్నాడు. ఇప్పుడైనా దేశం మీదకి ఈ లోకస్ మిడతల దాడి సంవత్సరాల తరబడి పంటను తినేసిపోతున్నాయి. దేశం కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న పరిస్థితుల మధ్య అంటిల్ అన్లెస్ యు రిపెంట్, అంటిల్ అన్లెస్ యు రిటర్న్, అంటిల్ అన్లెస్ యు ఫాస్ట్, దేవుని తట్టు మీరు తిరగాలి, దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడవండి అంటున్నాడు.
ప్రేమైన దేవుని వలన పెదవులతో కొన్ని సంవత్సరాలు మనము ప్రార్థన చేయవచ్చు, కానీ కన్నీళ్లతో చేసే ప్రార్థన చాలా ప్రశస్తమైనది. పెదవులతో జీవిత కాలం నువ్వు ప్రార్థన చేయవచ్చు. పెదవులతో నీవు చేసే ప్రార్థన నిన్నే కదిలించకపోతే పరలోకపు సింహాసనాన్ని ఏం కదిలిస్తుంది ఆ ప్రార్థన? పరలోకపు సింహాసనం కదలాలి అంటే భూమి మీద మొట్టమొదట ఆ ప్రార్థన నిన్ను కదిలించాల. నిన్ను కదిలించాలి అంటే అది హృదయ లోతుల్లో నుండి రావాలి, హృదయ గర్భములో నుండి రావాలి. మీరు కన్నీళ్లు విడుచుచు నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. కీర్తనలు 51:17 అంటాడు కదా, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము. లూకాసు వార్త 22:61 చూస్తాం, పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అని మరి 3 సార్లు బొంకిన తర్వాత కదా, కోడి కూసినప్పుడు చాలా దుఃఖపడెను. 3,000 మందికి సువార్త ప్రకటించక మునుపు పేతురు దుఃఖముతో దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు. He wept bitterly. పీటర్ wept bitterly. చాలా దుఃఖపడ్డాడు. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా wept before the Lord. హన్నా దేవుని సన్నిధిలో ఎంతో ఏడ్చింది, నాకు బిడ్డ కావాలి అని. మనుషుల దగ్గర ఏడుస్తూ ఉంటాం, బంధువుల దగ్గర ఏడుస్తూ ఉంటాం, స్నేహితుల దగ్గర ఏడుస్తూ ఉంటాం. ఒకవేళ ఆ సమయానికి బంధువులతో రక్త సంబంధికులతో ఏడ్చి నీవు చెప్పుకోవడం ద్వారా నీకు అది రిలీఫ్ అనిపించవచ్చు. ఆ సమయానికి విదేశాల్లో కౌన్సిలర్స్ అనే వాళ్ళకు చాలా డబ్బు ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కౌన్సిలర్స్ పని ఏంటంటే వీళ్ళు చెప్పినా వీళ్ళదంతా వినాలి, అంతే. ఇక ఏం వాళ్ళేం చేయాల్సిన పనిలే, వినడం. ఇండియాలో మనం చెప్తా ఉంటే వినడానికి చాలామంది ఉంటారు. ఫారిన్లో నువ్వు చెప్తే వినడానికి ఎవడు ఉన్నాడు. నువ్వు చెప్పింది వినాలంటే నువ్వు మళ్ళీ కౌన్సిలర్కి డబ్బులు ఇచ్చిపోవాలా. మన దగ్గర అట్ట కాదు. ఓ టీ బంకు కాడ నువ్వు కుర్చీ వేసుకుని కూర్చుంటే 5 మందికి టీ తాగితే మధ్యాహ్నం వరకు నువ్వు చెప్పింది వింటారు. ఇండియా పరిస్థితి వేరు. ప్రేమైన దేవుని వలన మనుషుల దగ్గర మనం కన్నీరు కార్చవచ్చు, బంధుమిత్రుల దగ్గర మనం కన్నీరు కార్చవచ్చు. ఆ సమయానికి అది నీకు కాస్త రిలీఫ్గా అనిపించవచ్చు, కానీ బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ సొల్యూషన్. హన్నా ఇంట్లో ఏడ్చింది, బంధుమిత్రుల కాడ ఏడ్చి ఉండవచ్చు, కానీ దేవుని మందిరమునకు వచ్చి ఆమె ఏడుస్తూ ఉంది, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 3-6 వచనాల్లో యెరూషలేము గోడలు శిథిలమైపోయినప్పుడు ఎజ్రా కూడా గట్టిగా ఆయన ఏడుస్తూ దేవునికి మనవి చేసుకుంటున్నాడు. ఎజ్రా, నెహెమ్యా వారు చేసిన కన్నీళ్ల ప్రార్థన యెరూషలేము తిరిగి కట్టబడడానికి దేవుడు సహాయము చేశాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనములో యేసుస్వామి యెరూషలేమును చూచి కన్నీరు కారుస్తున్నాడు. ఏమంటున్నాడు? యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని చేర్చుకోవాలన్నట్లుగా అనేక సార్లు నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను, కానీ నీవు నా యొద్దకు రానులక ఉన్నావు. యేసుస్వామి ఏడ్చడం, యెరూషలేము కొరకు ఏడుస్తూ ఉన్నాడు. యెరూషలేము కొరకు ఏడుస్తున్న ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడైనా నిన్ను నేను దర్శించాను అని నీవు అర్థం చేసుకుంటే నా దగ్గరికి రా యెరూషలేమా అంటున్నాడు. నీవు నన్ను గుర్తించడం లేదు కాబట్టి నీ ఇల్లు నీకు పాడుగా విడవబడుతుంది అంటాడు. యేసుస్వామి సిలువ వేయబడి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిన కొన్ని సంవత్సరాలకు నీరో అనే చక్రవర్తి వచ్చాడు. టైటస్ అనే క్రూరుడైనటువంటి రోమన్ చక్రవర్తి వచ్చి యెరూషలేమును బూడిద కుప్పగా మార్చివేశారు. దేవుడు ఏమంటాడంటే, యెరూషలేమా, యెరూషలేమా, కోడి రెక్కల క్రింద పిల్లల్ని చేర్చుకున్నట్లుగా ప్రేమ వలన పాపం చేసే ప్రతి వాని వైపు దేవుని చేతులు దినమెల్లా చాపబడుతూ ఉన్నాయి. దినమెల్లా బూదిగంత నివాసులారా నా వైపు చూచి
రక్షణ పొందుడి. పాపం చేసే ప్రతిసారి, దేవునికి దూరం అయ్యే ప్రతిసారి, దేవునికి విరోధంగా మనం జీవించే ప్రతిసారి దినమెల్లా చేతులు చాపి యెరూషలేము కొరకు ఏడ్చినట్టుగా ప్రభు మన కొరకు ఈ లెంటన్ సీజన్లో యేసుస్వామి శిలువ శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే యేసయ్య ఏమన్నాడంటే, అమ్మా నా నిమిత్తము మీరు ఏడ్చాల్సిన పని లేదు. ఎవరి కొరకు ఏడ్చాలి? మీ కొరకు, మీ పిల్లల కోసం. ఈ లెంటు దినాలు అంటే యేసుస్వామి శిలువ శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటాం అని యేసుస్వామి కోసం ఏడ్చడం కాదు. ఇది ఈ థియాలజికల్ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. యు ఆర్ నాట్ క్రయింగ్ ఫర్ జీసస్. యేసుస్వామి నీ కొరకు మరణించాడని, నా కోసం ఎన్ని నువ్వు భరించావు ప్రభువా, నేను పాపినై ఉంటిని, నా కొరకు నువ్వు భరించావు, నా పాప శిక్ష నీ మీద పడింది, నేను పొందవలసిన ఉమ్మి, నేను పొందవలసిన దెబ్బలు, నేను పొందవలసిన అవమానం, నేను పొందవలసిన ముళ్ళ కిరీటం, నేను పొందవలసిన కొరడా దెబ్బలు నా కొరకు నీవు భరించిందివి గనక నీకు స్తోత్రం. అంతేగాని యేసుస్వామి మన కొరకు అంటే శిలువ శ్రమలు పడ్డాడని, ఈ ముఖ్యంగా ఈ కరుణామయుడు సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా హాల్లో కూర్చున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ యేసుస్వామిని కొడతా ఉంటారు కదా, నల్లగా ఉండి ఈ కొరడాలు పట్టుకొని వాళ్ళని ఏమి తిట్టేవాళ్ళో, ఒరే మీ చేతులు పడా మీ అట్లా ఇట్లా అని. కరుణామయుడు సినిమా మొత్తం సినిమాలో టెంట్ అంతా పాపం కన్నీళ్ళు వీళ్ళు సీది పడేసిందే. ప్రభు అంటున్నాడు, మీరు నా కోసం ఏడ్చాల్సిన పని లేదు. ఎవరి కొరకు ఏడ్చాలి? మీరు ఎవరి కోసం ఏడ్చాలా? ఒకానొక దినం రాబోతా ఉంది, తీర్పు ఈ లోకం మీదకి రాబోతా ఉంది. తీర్పులో మీరు దోషులుగా నిలబడకుండా, మీ పిల్లలు దోషులుగా నిలబడకుండా నిర్దోషులుగా నా తండ్రి సన్నిధిలో ఉండినట్లుగా క్రై ఫర్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డల కోసం ఏడ్చండి, మీ కొరకు ఏడ్చండి. విలాప వాక్యంలో చూస్తాం కదా, రేయ మొదటి జామున లేచి నీ పసిబిడ్డల కొరకు నీవు మొరపెట్టు, ఎలుగెత్తి ఏడ్చు. సూజన్ వెస్లీ అనేక మంది తన పిల్లల కొరకు కొన్నిసార్లు ఆమె చేసే రాత్రికాల కన్నీళ్ళ ప్రార్థనతో తనకు తెలియకుండానే తెల్లవారిపోయేది. అలాంటి తల్లి గర్భంలో నుండి వచ్చిన ఇద్దరు కొడుకులు, ఒక ఆయన చార్ల్స్ వెస్లీ, ఇంకొక ఆయన జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించారు. ఎక్కడికి వెళ్ళారు అక్కడ ఉజ్జీవపు అగ్ని ప్రవహించింది. దేశాన్ని దేవుడు కడిగి వేశాడు. ఒక ప్రార్థించే తల్లి యొక్క కన్నీళ్ళ ప్రార్థన తన బిడ్డల్ని దేవుని కొరకు, దేశం కొరకు సిద్ధం చేస్తుంది. ప్రభు అంటున్నాడు, కన్నీళ్లతో నా దగ్గరికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో అందరూ చదవాల, బైబిల్ ఉన్న వారందరూ దయచేసి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. యేసుస్వామి అంగీకరించబడ్డాడు. హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు దేవుడు. కయ్యూను అర్పణ పలకాలి. హేబేలు అర్పణ అంగీకరించాడు. కయ్యూను అర్పణ అంగీకరించాడా? యేసుస్వామి కూడా తన శిలువ శ్రమల ద్వారా తన రక్తాన్ని, తన జీవితాన్ని తండ్రికి సమర్పిస్తాడు. అందుకే అంటాడు కదా, నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. బాప్తిస్మ సమయంలో తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. బాప్తిస్మం అనేది బిగినింగ్ ఆఫ్ ఫెయిత్ జర్నీ. నువ్వు బాప్తిసం పొందుతున్నావు, నిర్ధారణ పొందుతున్నావు అంటే నీ విశ్వాస యాత్రను మొదలు పెడుతున్నావు. అయితే ఆ తర్వాత నీవు అంగీకరించబడాలి.
దేవుని ఎదుట నీవు అంగీకరించబడే వ్యక్తిగా ఉండాలంటే యేసుస్వామి ఏం చేశాడంట? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని తనకు విధేయులైన వారికి అందరికీ అందరి నిత్య రక్షణకు ఈయన కారకుడు కావాలి అంటే ముందు ఏం కావాలి? ఆయన తండ్రి దగ్గర అంగీకరించబడేవానిగా ఉండాలి. తండ్రి దగ్గర తాను అంగీకరించబడాలి అంటే ఏ రీతిగా బ్రతికాడు యేసుస్వామి? రోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించి. గెత్సేమనే తోటలో యేసు కన్నీళ్లు విడిచినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె. ఎంత ఎమోషనల్ ప్రేయర్! ప్రేమైన దేవుని వలన దేవుని భక్తుల యొక్క కన్నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని సన్నిధిలో నీవు కార్చే ప్రతి కన్నీటికి దేవుడు లెక్క పెడుతూ ఉన్నాడు. కీర్తనాకారుడు అందుకే అంటాడు, దేవా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా అంటాడు. ఎక్కడున్నాయంట మన కన్నీళ్ళు? నీ రోగాన్ని బట్టి, నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, నీ బిడ్డల యొక్క తిరుగుబాటు జీవితాన్ని, భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు, తల్లి పిల్లల మధ్య సరైన సంబంధాలు లేనప్పుడు మనం ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం. మన వ్యాధి బాధలను బట్టి, మన ఆర్థిక సమస్యల్ని బట్టి, అప్పుల్ని బట్టి, ఆయా రకాలైనటువంటి సమస్యలు నీ హృదయాన్ని బద్దలు చేసినప్పుడు నువ్వు ఏడుస్తావు, నువ్వు కన్నీరు కారుస్తావు. అయితే ప్రేమైన దేవుని వలన మనుషుల దగ్గర కార్చే కన్నీళ్లకు విలువ లేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటిని నీ దేవుడు లెక్కపెట్టువాడై ఉన్నాడు. నీ కన్నీళ్లకు ప్రతిగా ఆయన ఆనంద బాష్పాలు నీకు ఇస్తాడు. నీ బూడిదకు ప్రతిగా పూదండను ఆయన నీకు ఇస్తాడు. నీ రోదనకు ప్రతిగా ఆనంద తైలంతో ఆయన నిన్ను అభిషేకింపజేస్తాడు. కాబట్టి కన్నీళ్లతో విత్తేవాడు సంతోష గానముతో పంటకు వస్తాడు. అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు ఏమన్నారంటే ద గిఫ్ట్ ఆఫ్ టీయర్స్ అన్నాడు. కన్నీళ్ళు అనేవి ఒక బహుమానం అంట. బహుమానం. నువ్వంత సులభంగా ఏడ్చలేవు. నీ హృదయానికి ఎంతో గాయమైతే తప్ప ఏడ్చలేవు. కొంతమంది ఊరికి ఏడుస్తుంటారు, అయిందానికి పోయిందానికి. దానిని ఏమంటారు? మొసలి కన్నీళ్ళు అంటారు. ఏమంటారమ్మా? పలకండమ్మా. ఉత్తుత దానికి అయిన దానికి ఏమైండదు పోయిండదు, ఓయమ్మా అని ఈ అమ్మ. దీనిని ఏమంటారు? దీనికి ఉపయోగం ఉండదు. నీ హృదయము. అందుకే భక్తుడు ఒక ఆయన భలే పాట పాడతాడు కదా, విరుగని మేఘం కురువదు భూమిలో, పగులని నేల ఫలములనీయదు. విరుగని మేఘం కురువదు భూమిలో, పగులని నేల ఫలములనీయదు. సిలువలో మాకై నలిగిన దేవా, సిలువలో మాకై నలిగిన దేవా, జీవాహారము జీవజలము నీవే, జీవాహారము
జీవజలము నీవే. కాబట్టి దేవుని వలన విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు, పోప్ ఫ్రాన్సిస్ గారు ఏమంటారంటే గిఫ్ట్ ఆఫ్ టీయర్స్. ఎన్ని రోజులైంది నువ్వు దేవుని సన్నిధిలో ఏడ్చక, ఎన్ని రోజులైంది నీ పాపాన్ని బట్టి నీవు పశ్చాత్తాప పడక, ఎన్ని రోజులైంది కన్నీళ్లతో యేసు పాదాలు నీవు కడకగా. పాపాత్మురాలు 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 అని ఊర్లో వాళ్ళందరూ ఆమెకు ముద్ర వేస్తే, ప్రేమ నా దేవుని వలన ఈ పాపాత్మురాలికి వచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే యేసు పాదాలు కన్నీళ్లతో కడిగే భాగ్యం. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అత్తరుతో ఆయనను అభిషేకించడం. నిర్ధారణ సమయంలో బిషప్ గారు బిడల మీద 2 చేతుల నుంచి ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మతో నింపబడాలి అని. గురు ప్రతిష్ఠ సమయంలో బిషప్ గారు మా తల మీద చేతులుంచి ప్రార్థిస్తారు, మమ్మల్ని యాజక సేవకు ప్రతిష్ఠిస్తున్నట్టు, అభిషేకిస్తున్నట్టు. బిషప్ గారిని దేవుని సేవకు అభిషేకించడానికి మోడరేటర్ అండ్ అదర్ బిషప్స్ వాళ్ళందరూ 2 చేతులు ఉంచి దేవాన్ని సేవకుని అభిషేకించు అని వారందరూ ప్రార్థన చేస్తారు. గురువులను బిషప్ గారు కాన్సిక్రేట్ చేస్తే, ఆర్డినేషన్ ఇస్తే, బిషపుల్ని మోడరేటర్ కాన్సిక్రేట్ చేస్తారు. మరి యేసు స్వామిని అభిషేకించాలి అంటే ఎంత గొప్పవారై ఉండాలి అక్కడ. కానీ ఆ యేసు స్వామిని అభిషేకించడానికి పాపాత్మురాలు అనే ముద్ర వేయబడిన ఈమె అభిషేకించడానికి వస్తే యేసు ఆమె దగ్గర తల వంచి అభిషేకాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద బిట్టర్ టీయర్స్. కన్నీళ్లతో నీవు చేసే ప్రతి ప్రార్థన యేసు పాదాలను కడగడమే కాకుండా ఆయన్ని నీవు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, ఆయన నామాన్ని నీవు హెచ్చించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు నీవు ఆయన్ని అత్తరుతో అభిషేకిస్తూ ఉన్నావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు నీ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించావు. ఎన్నిసార్లు నిజంగా కన్నీరు కార్చి నీ పాపముల విషయమై దేవుని దగ్గర నీవు పశ్చాత్తాపపడ్డావు. ప్రేమైన దేవుని వలన పెదవులతో నీవు చేసే ప్రార్థన గురించి యేసుస్వామి ఏమన్నాడంటే, మీరు పరిసయ్యుల వలె శాస్త్రుల వలె ఉండవద్దు. వారు సుదీర్ఘ ప్రార్థనలు చేస్తారు, మనుషులు చూడాలి అని వారు ప్రార్థన చేస్తారు, కానీ వారి ప్రార్థన పరలోకమందు వినబడదు. మీరు ప్రార్థించేటప్పుడు రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నీవు ఆయనకు మొరపెట్టుమో. దేవుని వలన మనుషుల ముందు చేసే ప్రార్థనలు ఉంటాయి, అవి కొన్నిసార్లు పెదవులలో నుండి వస్తాయి. కానీ దేవుని దగ్గర నీవు చేసే ప్రతి ప్రార్థన హృదయ లోతుల్లో నుండి వచ్చినప్పుడు ఇది పరలోకపు సింహాసనాన్ని కదిలిస్తుంది. నీ పరిస్థితుల్ని మార్చే శక్తి పరలోకపు సింహాసనాసీనుడైన దేవుని వద్ద ఉంటే ఆ దేవుణ్ణి కదిలించగలిగింది హన్నా కన్నీళ్ళ ప్రార్థన. యాకోబు కన్నీళ్లతో గోజాడుతున్నాడు, దేవా నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. యాకోబా నేను వెళ్ళిపోవాలి నాయన, తెల్లవారుతా ఉంది, వదిలిపెట్టు నన్ను, నేను నిన్ను విడువను, నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడువను. ఏకంగా దేవదూత యాకోబు తొడ గూడు వసిలేలా కొట్టినా కాళ్ళు ఈడ్చుకుంటూ పోతున్నాడే కానీ దేవుని పాదాలు మాత్రము విడవలేదు.
యూట్యూబ్లో అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి జేకబ్స్ ప్రేయర్ అని మీరు చూస్తే వీడియో, ఒక డైరెక్టర్ అద్భుతంగా ఇంగ్లీష్ మూవీ తీశాడు దాని మీద. ఎట్లా అంటే ఈ వెహికల్ ఒకటి ఏదైనా కొన్నిసార్లు కుక్కల కాళ్ళ మీద వెళ్ళిపోతాయి పాపం. ఈ రోడ్డు మీద కాళ్ళు ఈడ్చుకుంటూ పోతుంటాయి ఆ కుక్కలు. ఆ రీతిగా యాకోబు కాళ్ళు ఈడ్చుకుంటూ దేవుని పాదాలు పట్టుకొని, లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మీ లార్డ్, బ్లెస్ మీ లార్డ్, అన్లెస్ యూ బ్లెస్ మీ లార్డ్, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడు అంటున్నాడు, నీవు మనుషులతో దేవునితో పోరాడి గెలిచితివి గనుక నీవు ఇశ్రాయేలే గాని యాకోబు కానే కాదు. హల్లెలూయా. దిస్ ఈజ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. కన్నీళ్లతో చేసే ప్రార్థన నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తుంది. 21 సంవత్సరాలు యాకోబు పెదవులతో చేసిన ప్రార్థనకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు, కానీ పరసంబంధమైన దీవెనలు లేవు. ప్రభు అన్నాడు, నీవు రెండింతలుగా దీవించబడతావు. పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు. బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టి, నీ నూనె పుట్టి దీవించబడును. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ పిల్లల పిల్లలు దీవించబడతారు. ఈ భూ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలకు మనం ఎప్పుడు పాత్రలం అవుతామంటే క్రై బిటర్లీ, క్రై బిటర్లీ, క్రై బిటర్లీ. కన్నీళ్లతో ప్రభు అంటున్నాడు, నా వద్దకు రండి, దుఃఖించొచ్చు, నా వద్దకు రండి. యాజకులు సైతం మంటపము దగ్గర నిలబడి కన్నీళ్లు విడవాలి, దేవా దేశాన్ని స్వస్థపరచు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి రోజు రోజుకు వింటా ఉంటే ఒళ్ళు గగురు పొడిచే విషయాలు. మనం ఈరోజు గొప్ప గొప్ప దేశ నాయకులు అనుకుంటున్న వ్యక్తులు, గొప్ప గొప్ప బిజినెస్ టైకూన్స్, రియల్ ఎస్టేట్ బిలియనీర్స్, కోట్లకు పడగలెత్తిన సంపన్నులు చేసిన క్రూరమైన అక్రమ కార్యాల గురించి ఎప్స్టీన్ వీడియోస్ చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. చిన్న బిడ్డల్ని తీసుకుని వెళ్ళి అత్యాచారాలు చేసి వాళ్ళను చంపి వాళ్ళ అవయవాలు వండుకొని తిని పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్, పెద్ద పెద్ద బిలియనీర్స్, ఇలాంటి వాళ్ళు చేసిన అకృత్యాల గురించి అవన్నీ చూసినప్పుడు వినినప్పుడు దేశం ఎటుపోతోంది, మనం ఎక్కడున్నాం? నిజంగా మనం సజీవుల మధ్య బతుకుతున్నామా, నరమాంస భక్షకుల మధ్య బ్రతుకుతున్నామా తెలియని భయంకరమైన ప్రపంచం వినాశనం వైపు పరిగెడుతున్న, మోరల్లీ, ఎథికల్లీ, రిలీజియస్లీ, ఆత్మీయంగా విలువలు అన్ని రకాలుగా కోల్పోయి సమాజం వినాశనానికి పరిగెడుతున్న సమయంలో సంఘమా బలిపీఠం వద్ద నిలబడి రాజులైన యాజక సమూహముగా మనం పిలువబడ్డాం కాబట్టి కన్నీళ్లు విడవకపోతే ఇశ్రాయేలు దేశాన్ని మిడతలు తినివేసినట్టుగా ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని వినాశనం తినివేయడానికి సిద్ధంగా ఉంది. పాపం అనేది తినివేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ప్రభు ఏడ్చండి అంటున్నాడు, మీకోసం, మీ బిడ్డల కోసం. ప్రియులారా, అత్యాచారానికి గురై చంపబడిన టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది తల్లుల గర్భశోకం అది. రామాలో అంగలార్పు వినబడితే ఈరోజు ప్రపంచమంతా అంగలార్పు. ఎప్స్టీన్ ఫైల్స్ రివీలింగ్ ద క్రూయల్టీ నేచర్ ఆఫ్ ది హ్యూమన్ కైండ్. మనిషి ఎంత దుర్మార్గుడో చూపించే వార్తలు ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. సాటి మనిషిని చూచి కరోనా దినాల్లో భయపడ్డాం. రానున్న దినాల్లో ఇంకా వేటిని బట్టి మనం భయపడాల్సి వస్తుందో. మనిషి దుర్మార్గుడుగా, రాక్షసుడుగా మారుతున్న ఈ తరుణంలో మనిషిగా బ్రతకడానికి, మనిషి దేవుడు కానక్కర్లేదు, మనిషిగా బ్రతకడానికి దేవుని సంఘం ప్రార్థన చేయాలి. దిస్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్. నీవు బలిపీఠం దగ్గర నిలబడి కన్నీళ్లు విడుచొచ్చు, మనపూర్వకంగా నా దగ్గరికి రాకపోతే రావాలి అని ప్రభు అంటున్నాడు.
దేవుని వాళ్ళరా, యోవేలు గ్రంథంలో దేవుడిస్తున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదువుదాం. దేశమా భయపడక సంతోషించి యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గట్టి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉత్సహించి నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షం. ఏ వర్షం అంట? తొలకరి వర్షము. ఈ 2 వర్షాలు పంటకు చాలా ప్రాముఖ్యం. ఆదిమ సంగమ మీద తొలకరి వర్షం మేడగదిలో కురిసింది. 120 మంది ఆత్మతో అభిషేకించబడ్డారు. ఇప్పుడు కడవరి ఆత్మ అభిషేకం కావాలి. సంఘమంతటి మీదకి ఆత్మ దిగి రావాలి. ప్రతి ఒక్కరి తలల మీదకి అగ్ని నాలుకలు దిగి వచ్చినప్పుడు మనమందరము దేవుని నామాన్ని హెచ్చించగలము. ప్రేమైన దేవుని వాళ్ళరా, మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు బెండ్ ద గిఫ్ట్ ఆఫ్ టీయర్స్. రెండవదిగా 3 అంశాలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మెండింగ్ ట్రూ ఫాస్టింగ్. యెషయా గ్రంథం 58వ అధ్యాయము, ప్రవక్త అయిన యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3-4 వచనాలు అందరం చదువుదాం. మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. పిల్లల ఇశ్రాయేలులు అంటున్నారు అంట దేవునితో. ఏమంటున్నారు? దేవా, మేము ఉపవాసం ఉన్నాము, నువ్వు ఎందుకు చూడడం లేదు? మేము ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటున్నాం, ఎందుకు నీవు లక్ష్య పెట్టడం లేదంటున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించు, మీరు కలహపడుచు వివాదము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమన వినబడినట్టుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఉపవాసం అంటున్నారు కానీ కొట్లాటలు మానుకోవడంలే, గొడవలు మానుకోవడంలే, అన్యాయాలు మానుకోవడం లేదు, అక్రమాలు మానుకోవడం లేదు. ఇలాంటి ఉపవాసాలు నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అతిదేనా? జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? 6వ వచనం నుండి అందరం చదువుదాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. దుర్మార్గులు కట్టిన కట్లు. ఈ లోకంలో రకరకాల కట్టుబాట్లు, ఇక భారతదేశంలో కుల వ్యవస్థ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కదా. అన్ని భయంకరమైన కట్టుబాట్లు. ఆవు మూత్రానికి, ఆవు పేడకు ఉన్న విలువ సాటి మనిషికి లేని గొప్ప మనుషుల మధ్య మనం దినదినం బ్రతుకుతూ ఉన్నాం. చాలా మంచిది. ప్రేమైన దేవుని వలన ప్రతి కాడిని విరగొట్టాలి. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టాలి, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకూడదు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవాలి, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మెండింగ్ ట్రూ ఫాస్టింగ్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తున్నారంట? ఉపవాసం అన్నట్టు ముఖమంతా వేలడ తీసుకుని కనపనోళ్ళందరికల్లా ఏమన్నా ఇట్లున్నామంటే మా ఉపవాసం ఈరోజు, నేను ఉపవాసం ఇంకా మైకు పెట్టుకొని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే మేలు కదా. పరిసయ్యులు శాస్త్రులు ఇట్లా చేస్తూ ఉన్నారంట. దేవుడు 3 విషయాలు అక్కడ గద్దిస్తున్నాడు. ఈ ఉపవాసం వీరు చాలా బహిరంగంగా చేస్తా అది పెద్ద పబ్లిసిటీ లాగా చేస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఇది కాదు, రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా కదా నీ ఉపవాసం. ఎలా ఉండాలంట?
దిక్కులేని వారి పట్ల, దీనుల పట్ల, అక్కరలో ఉన్న వారి పట్ల, అవసరతలో ఉన్న వారి పట్ల. ఈ దినాల్లో ఒక గొప్ప విషయం ఏంటంటే లోకంలో ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇంట్లో 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 అట్ హోమ్ సమాజంలో మనుషుల మెప్పుకోలు కోసము బ్రహ్మాండంగా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది. వాట్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ అట్ హోమ్? భార్యాభర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య, అన్నాదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య మాటలున్నాయా? మాట్లాడుకుంటున్నామా? రోగం వచ్చింది అంటే సొంతోని పోయి పలకరిస్తున్నామా? తెలిసినా తెలియనట్టు డ్రామాలు చేస్తూ ఉన్నామా? నిజంగా ఇబ్బందిలో ఉన్నాడు అంటే చేతిలో నీ జేబులో డబ్బు ఉన్నా చెయ్యి చాపలేకపోతున్నావా నీ భార్యకు భయపడి? సొంతవానికి సమాజంలో మేలు చేయడానికి చాలామంది ఉన్నారండి. సమాజంలో మేలు కాదు, అట్ హోమ్ నీ ఇంటి వద్ద భార్యాభర్తల సంబంధాలు సఖ్యంగా ఉన్నాయా? ప్రేమించుకుంటున్నామా? క్షమించుకుంటున్నామా? దయ చూపిస్తున్నామా? ఊర్లో వాళ్ళందరికీ ఉపకారి, కొంపకు మాత్రమేమో అపకారి. చాలామంది ఊర్లో వాళ్ళకు ఉపకారులు, కొంపలో మాత్రం అపకారులు. హౌ డు యూ మెయింటైన్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఓన్ బ్రదర్, ఓన్ సిస్టర్? ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఫోన్లు చేయలేము, తెలిసినా పోలేము, కష్టం ఉందన్నా పలకరించలేం. సమాజంలో మాత్రం చాలా అన్ని ఫెలోషిప్లలో ఉంటాం. మళ్ళీ మనం ప్రభు అంటున్నాడు, వేర్లకు ముందు సూది పడాల. వేర్లకి, కొబ్బరి చెట్లకు సూది వేస్తామని వస్తూ ఉంటారు కొంతమంది. కొబ్బరి చెట్లకి వేర్లకు సూది వేస్తే మంచి పంట. రూట్స్ మస్ట్ బి హీల్డ్. నీ జీవితానికి నీ కుటుంబం రూట్స్, నీ అన్నదమ్ములు బ్రాంచెస్, నీ రక్త సంబంధికులు, ఇవన్నీ నీకు. వీటిని మర్చి ఊర్లో వాళ్ళందరికీ మంచి చేయడానికి నడుము కట్టుకొని రెడీగా ఉంటాం. వాట్ అబౌట్ అట్ హోమ్? నయమాను వచ్చి యోర్దాను నదిలో మునుగుపోరా స్వామి అంటే కోపగించుకొని పోతున్నాడు. దగ్గరున్నోడు అన్నాడు, ఏమో చేయమంటే పోయి చేసామనివి కదా, నీళ్ళలో మునుగంటే ఏం స్వామి నీకు అంత కష్టము? 7 సార్లే కదా మునగమనింది, ఏమైనా 70 సార్లు మునగమన్నాడా? ఏదో కట్టి, ఇది కట్టి, అది కట్టి అంటే చేసేవానివి కదా. మనం కూడా పెద్ద పెద్దవి చేయాలనుకుంటా ఉంటాం. దేవుడు హీ మే బి ఆల్మైటీ గాడ్, బట్ హీ ఈజ్ వెరీ సింపుల్. సమరయ స్త్రీ దగ్గర సమయం గడిపాడు ఆమె బ్రతుకు మార్చడానికి. గుడ్డివాడు కనబడితే వాని కళ్ళకు బురద పూసి కోనేటి వరకు పంపించింది. వారి కళ్ళు బాగా ఎంతవరకు కనిపెట్టాడు. 38 ఏళ్ల నుంచి వ్యాధిగ్రస్తుడిగా పడి ఉన్న వాని మీద కనికరం చూపి నీ పరిపెత్తుకొని లేచి నడువు అని ఆ బిడ్డ పైన దయ చూపించాడు. నాయను విధవరాలి బిడ్డను కోల్పోయి కన్నీళ్లతో ఉంటే విధవరాలి కన్నీళ్లు తుడిచి బిడ్డను లేవనెత్తి ఆ కుటుంబానికి ఆనందం ఇచ్చాడు. హీ మే బి ఆల్మైటీ గాడ్, ఆయన సర్వశక్తి గల దేవుడు, బట్ ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. కానా కుగ్రామంలో జరిగే పెళ్లికి వచ్చాడు. వాళ్ళ సంతోషంలో పాల్గొన్నాడు. వాళ్ళ అవసరత అక్కడ తీర్చాడు. బేతని చిన్న గ్రామం, మార్తా మరియలతో సమయం గడిపాడు. లాజరు చస్తే వాని లేపి కూర్చోబెట్టాడు. హీఈస్ వెరీ సింపుల్. చాలాసార్లు బయట మనం చాలా గొప్పగా ఉంటాం. బీ సింపుల్ అట్ హోమ్. డోంట్ బిహేవ్ లైక్ అన్ ఆఫీసర్ అట్ హోమ్. నువ్వు పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, బట్ యూఆర్ నాట్ ఆఫీసర్ అట్ హోమ్. యూఆర్ జస్ట్ అన్ హస్బెండ్, యూఆర్ జస్ట్ ఎ ఫాదర్ అట్ హోమ్. యూఆర్ సింపుల్ ఎ బ్రదర్, ఎ సిస్టర్. You may be an IAS officer, IPS officer. You may be great, whatever it is. But at home, you are just a son to your mother.
అండ్ ఫాదర్. అమ్మకు ఫోన్ చేయక, నాయనకు ఫోన్ చేయక ఎన్నేళ్ళగా ఈడొచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం మనము. కనీసం వెళ్ళి చూసి వచ్చామా? ఈ మధ్య రీల్స్లో ఒకటి చాలా ఎక్కువ బాగా అవుతూ ఉంది. ఏంటంటే వాళ్ళ నాయన కోటీశ్వరుడు జడ్జిమెంట్కి పోయాడంట. ఏం జడ్జిమెంట్ అంటే, ప్రతి నెల నా కొడుకు 100 రూపాయలు నాకు ఇవ్వాలి సార్, జడ్జిమెంట్ ఇవ్వండి అన్నాడంట. అంటే జడ్జికి ఆశ్చర్యం వేసింది. కోట్లకు పడగలెత్తిన నీకు 100 రూపాయలు ఏందయ్యా అని. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, ప్లీజ్ నాకు ఒక 100 రూపాయలు ఇప్పియండి సార్ అన్నాడట. 100 రూపాయలు అయితే ఏంటంటే 100 రూపాయలు వాడు ఫోన్పే కాదు, వాడు వచ్చి నాకు ఇవ్వాల అన్నాడట. అయిపోయినాక జడ్జి గారు ఆఫీస్కి పిలిపించి అడిగాడట పెద్ద ఆయన్ని, కోట్లకు పడగలెత్తిన నీకు ఏం 100 రూపాయలు వాడిస్తే ఏమి ఇవ్వకపోతే ఏమి అంటే అన్నాడట, కనీసం 100 రూపాయలు ఇవ్వడానికి వచ్చిన ప్రతిసారి నా కొడుకు నేను చూసుకుంటాను కదా సార్ అన్నాడట. జడ్జి వెంటనే డ్రైవర్ని పిలిచి అన్నాడంట, కార్ స్టార్ట్ చేయరా బాబు అన్నాడట. ఎందుకంటే మన ఓల్డ్ ఏజ్ హోమ్కి పోవాలా, మా నాయన నేను చూడాలా అన్నాడట. ఇవన్నీ పక్కన వింటున్న కుమారుడు ఎంతో దుఃఖపడి వచ్చి తండ్రిని హత్తుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళి తండ్రి యోగక్షేమాలు చూడడం ప్రారంభించాడు. లెంట్ ఆల్వేస్ ఏ కాల్ టు మెండ్ యువర్ వేస్. నీ మార్గాలు సరి చేయబడాలా, రిపేర్ కావాలా. బోల్టులు తుప్పుపడ్డాయంటే దానికేం పెద్ద ఎందుకు పోయాల్సి చిన్న కిరసనాలు పోస్తే అయిపోయా. అంటే కొన్ని రిలేషన్స్ వెరీ ఈజీ టు హీల్ వెన్ యూ కంట్రోల్ యువర్ ఈగో. నీ ఈగో అనేది నువ్వు తగ్గించుకుంటే మెనీ ఆఫ్ ద రిలేషన్స్ విల్ బి హీల్డ్ రైట్ నౌ. బట్ యు ఆర్ నాట్ రెడీ టు కంట్రోల్ యువర్ ఈగో. నీ అహం ఏదైతే ఉందో, నీ అహంకారం, ఇది తగ్గించుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆల్ ద హ్యూమన్ రిలేషన్స్ విల్ బి కంప్లీట్లీ హీల్డ్. ఈగోస్ లెంటల్ సీజన్ ఏ కాల్ టు మెండ్ యువర్ వేస్. మీ మార్గాలు సరి చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, మీ చేతులు రక్తంతో ఉన్నాయా, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని మార్చేస్తానంటున్నాడు. కమ్ అంటు మీ. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడవచ్చు. మూడవదిగా లెండింగ్ ఇవ్వడం. లెండింగ్ ఏ కంపాషనేట్ గివింగ్ లవ్ ఇన్ యాక్షన్. లాజరస్ రిచ్ మ్యాన్, ధనవంతుడు ఏమేమో పాపాలు చేసినట్టు లేదు. ఇప్పుడు మనం ఎప్స్టీన్ ఫైల్స్లో చూస్తున్నట్టుగా ట్రంపో, నరేంద్ర మోడో, ఇంకొకడో ఏందేందో చేసినట్టు పాపం ఈ ధనవంతుడు ఏమేమో చేసినట్టు కనపడంలే. హీ వాజ్ జస్ట్ అన్ ఇండిఫరెంట్ మ్యాన్. అంటే లాజరు గడప దగ్గరే పడి ఉన్నాడు కానీ లాజరు పట్ల కనికరము చూపని ఇండిఫరెన్స్. చాలాసార్లు మనం కూడా ఏమేమో చూస్తూ ఉంటాం కానీ చూచి చూడనట్టుగా, విని విననట్లుగా, తెలిసి తెలియనట్లుగా, అర్థమైనా కానట్లుగా మనం చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ gave his life. He loved the world. He wept bitterly. He healed many and he gave himself completely. ప్రేమైన వాళ్ళరా, కన్నీళ్లతో మన కన్నులు తడవాలి, ఉపవాసముతో మన మార్గాలు సరి చేయబడాలి. పౌలు భక్తుడు అంటాడు కదా, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టునైపోతాను అని నా శరీరాన్ని నేనేం చేస్తా ఉన్నాను గ్లట్టని ఇంకేమన్నా ప్రొనౌన్సియేషన్ ఉందేమో నాకు తెలియదు కానీ గ్లట్టని, తిండిపోతుదనం. 7 డెడ్లియస్ట్ సిన్స్లో అదొక సిన్. గ్లట్టని, తిండిపోతుదనం. ఒక ఆయన ఆర్ఫనేజ్ వాళ్ళకు ఫోన్ చేశాడట, పొద్దున్నే రాండి అని. ఒక హోటల్కి రమ్మన్నాడంట, నేను మీకు చెక్కుని ఇస్తానడంట. పాపం హోటల్కి వెళ్తే అక్కడ కెమెరామాన్ రెడీగా పెట్టుకొని ఒక చెక్ ఇచ్చాడట. పాస్టర్ గారు
ఆ హోమ్ రన్ చేస్తున్న ఫాదర్ సంతోషంగా థ్యాంక్స్ చెప్పి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే దాంట్లో కేవలం $10 మాత్రమే ఉన్నాయి. ఆ రోజు హోటల్ ఆయన మీడియా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, ఆ రోజైన బిల్లు $2,000 $2,000. కానీ ఇచ్చిన చెక్ ఎంత? $10. ఏమైనా సంబంధం ఉందా దీనికి దానికి? షో దండిగా చేసేది తక్కువ. ప్రేమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన సమస్తాన్ని నీ కొరకు నా కొరకు ధారపోస్తాడు. యేసు కన్నీళ్లు గెత్సెమనే నేలను తడిపేశాయి. యేసు రక్తం గొల్గొతాను తడిపి వేస్తే ఆయన కంప్లీట్గా నీ కొరకు నా కొరకు ఏమీ లేని వారిగా మారిపోయాడు. యేసయ్య సమస్తాన్ని నీ కొరకు నా కొరకు ధారపోస్తే ప్రభువుకు ఏమిచ్చి మన రుణము మనము తీర్చుకోగలము. దేవుని వలన ప్రేమైన వారలరా, ప్రభు అంటున్నాడు, కన్నీళ్లతో విత్తేవారు సంతోషగానంతో ఆకాశము నిశ్శబ్దములు మనస్సు మృదువై వంగిన వేళ పాపపు భారమై జారినవి ఆశీర్వదించబడిన కన్నీళ్లు. దావీదు హృదయం విరిగినప్పుడు వీణ కంటే ముందుగా రోదించింది ఆయన హృదయం. విరిగిన హృదయాన్ని దేవుడు తిరస్కరించడని కీర్తనలో నినదించిన కన్నీళ్లు. హన్నా ఆలయంలో మౌనంగా ఏడ్చినప్పుడు ఆమె నిట్టూర్పు ఎగసింది ప్రార్థనా జ్వాలగా. దేవుని సీసాలో దాచబడిన అమూల్యమైన ఆ కన్నీళ్లు సమూయేలును పుట్టించాయి దేశం కోసం. పేతురు బయటకు వెళ్ళి విషాదంగా విలపించిన రాత్రి అపరాధం కలిగి అపోస్తలత్వం పుట్టింది. పునరుద్ధరణకు విత్తనంగా మారాయి ఆ కన్నీళ్లు. యెరూషలేమును యేసు చూచినప్పుడు రక్షకుని కన్నీళ్లు తడిసి ముద్దయ్యాయి. మన దుఃఖంలో భాగస్వామ్యమయ్యే దైవ ప్రేమ చినుకులే ఆ కన్నీళ్లు. ఓ ప్రభు, గర్వాన్ని కరిగించే కన్నీళ్లు మాకివ్వు నాయనా. పశ్చాత్తాపం పుట్టించే కన్నీళ్లు మాకివ్వు నాయనా. కరుణగా ప్రవహించే కన్నీళ్లు మాకు ప్రసాదించు. ఎందుకంటే విత్తిన కన్నీరు ఆనందపు పంటగా మారుతుంది. వంగిన హృదయం నీ కృపలో నిలుస్తుంది. ఆశీర్వదించబడిన కన్నీళ్లు వేదన మాత్రమే కాదు కానీ విమోచనకు అవే ద్వారాలు. కాబట్టి ప్రియమైన దేవుని వలన లెంట్ ఈజ్ ఎ హోలీ కాల్ టు బెండ్, మెండ్ అండ్ లెండ్. కాబట్టి దేవుడు మనల్ని దీవించినప్పుడు ఇస్లాంలో ముఖ్యంగా జకాత్ ప్రపంచంలో ఈసారి చాలా స్పెషల్. ముస్లిమ్స్ ఇప్పుడే ఫాస్టింగ్ ఉంటున్నారు, మనం కూడా లెంట్ ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్నాం. వాళ్ళకు ఉన్నటువంటి వాటిలో జకాత్ అనేది అంటే ఇవ్వడం అంటే ఆ రోజు వాళ్ళు భోజనం చేయకపోతే ఆ భోజనం డబ్బు వేరే వాళ్ళకి ఇస్తారు, అది జకాత్. మనం కూడా ఉపవాసం ఉంటాం, మన డబ్బులు అట్టే పెట్టుకుంటాం, అది కాదు ఫాస్టింగ్. నువ్వు ఫాస్టింగ్ ఉన్నావంటే నీ భోజనం ఖర్చు ఎంత, ఆ భోజనం వేరే వాని కడుపు నింపాలా. దట్ ఈస్ ద ట్రూ ఫాస్టింగ్. దేవుని వారలారా, ప్రభు వాక్యం మనల్ని దర్శిస్తూ ఉండగా లెట్ us all bend our hearts, mend our minds and lend our hands. చేతులు చాపి ఆయన కృపకు గోజాడి ఈ చేతులు దీవించబడినప్పుడు ఈ చేతులు ఇంకా అనేకులు దీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకి దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. మమ్మల్ని దర్శించినప్పుడు, మేము దీవించబడినప్పుడు, మా కన్నీళ్లు నీవు గుర్తించినప్పుడు మేము ఇతరుల కన్నీళ్లు చూడడానికి సహాయం చేయండి. ఇతరుల కన్నీళ్లు గుర్తించడానికి మాకు కృపనివ్వండి. మా హృదయాలు బండబారిపోయాయా, మా మనసులు మొద్దుబారిపోయాయా, మా శరీరాలు మోటుదనంతో ఉన్నాయా? లార్డ్, bend our ways, mend our minds, help us to lend our hands. మా వైపు నీ చేతులు చాపబడి ఉండగా మేము లోకం కొరకు చేతులు చాపడానికి సహాయము చేయండి. మమ్మల్ని దర్శించుమని, నీ బిడలను దీవించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.